ఫైనల్గా తప్పు ఎవరిది అంటే ప్రేక్షకుడిది అనేలా కనిపిస్తుంది. ప్రేక్షకులది కాదులేండి, సిస్టమ్ది, గవర్నమెంట్ది, ప్రభుత్వాలదే తప్పు. ప్రభుత్వాలు అసలు ఇలాంటి సినిమాల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదు ఇలాంటివి తీసుకుంటే అలాంటి వాటికి ఉత్తమమైన అవార్డు ఇవ్వమని చెప్పుండాలి. ఇలాంటి సినిమాలు తీస్తే మేము బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమని చెప్పుండాలి. ఇలాంటి సినిమాలు తీస్తే మీకు టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వమని చెప్పాలి. ఇలాంటి సినిమాలు తీస్తే మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్లప్పుడు కానీ లేదా వాటన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వమని చెప్పాలి. అలాంటివి చెబితే ఏమవుతుంది, అప్పుడు మంచి సినిమాల వైపు మంచి ఆలోచనల వైపు తీసుకెళ్తారు. అల్లు అర్జున్ గారు మంచి సినిమా, మంచి, ఇప్పుడు నా పేరు సూర్య, నిజంగా అది పోలీస్ ఒక ఆర్మీ ఆఫీసర్గా అతను వచ్చి ఫైట్ చేసింది, చాలా ఇంపాక్ట్ ఉంది ఆ సినిమా. మరి అలాంటివి తీయడానికి అవకాశం ఉండేది. అలాంటి దాని మీద కథా రచయితలు దాని మీద దృష్టి పెడతారు. అలాంటిది లేనప్పుడు ఏం చేస్తారు, ఇలా వెళ్తారు. ఇలా వెళ్ళినప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏమైంది, ఆహా స్మగ్లింగ్ అల్లు అర్జున్ చేయగలేదు, మనం చేస్తే ఏమైంది అనుకుంటారు. అల్లు అర్జున్ సినిమాలో చేశాడు స్మగ్లింగ్. సినిమాలో హీరో, ఒకరిని కొడితే 10 మంది పోయి పడ్డారు. సినిమాలో హీరో, అతను సినిమా సీఎంను మార్చగలిగాడు, ఫోటో దిగలేదని చెప్పాను. అతను సినిమాలో హీరో, పోలీస్ ఆఫీసర్ దాంట్లో స్విమ్మింగ్ పూల్లో పడేసి చుచ్చు పోసి పడేశాడు. అది సినిమా. మరి సినిమా ఇప్పుడు బయట జీవితంలో ఏం చేయగలిగారు? మరి పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే సైలెంట్గా పోలీసులతో పాటు వెళ్ళిపోయారు, జైలుకి తీసుకెళ్తే జైలుకి వెళ్ళిపోయారు. సీఎం ఆ రకంగా ఆయన ఆ స్థాయిలో రియాక్ట్ అయితే ఆయన ఏమీ చేయలేదు, నిస్సహాయ స్థితిలో నేను ఏమీ చేయలేదని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. నా క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అతని ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తేనే పాపం ఆయన నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమాలో అయితే అదే కనుక ఇంకో రకంగా ఉండేది. సీఎంను మార్చాడు, ఆఫీసులు మార్చాడు, మొత్తాన్ని భయపెట్టాడు, భయభ్రాంతులకు గురి చేశాడు, హెలికాప్టర్ వేసుకొని తిరిగాడు, సముద్రంలో తిరిగాడు. నేను ఆ పుష్ప 2 చూడాల, పుష్ప 1 చూసా. చూద్దామంటే ఎక్కడ కుదురుతుంది, రోజు ఇదే సరిపోతుంది జాతర. ఏంటి ఓం గారు? మధు ఉన్నాడు. సరే మధు సార్ సార్ ఏంటి ఇప్పుడు మరి నెక్స్ట్ ఏంటి పోలీస్ స్టెప్ ఏంటి? ఇప్పుడు బెయిల్ క్యాన్సిలేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు, ఏంటి? ఎంత పెద్ద నేరం జరిగినా సరే ఆ నేరంలో ఒక చిన్న క్లూ మొత్తం కేసును సాల్వ్ చేస్తుంది కదా సార్, అదే ఇప్పుడు జరగబోతుంది సార్. ప్రెస్ మీట్ పెట్టకుండా అల్లు అర్జున్ ఉండాల్సింది. ఆ ప్రెస్ మీట్ ఏదైతే పెట్టాడో ఆ ప్రెస్ మీట్ ద్వారానే ఇప్పుడు అల్లు అర్జున్కి కొత్త చిక్కులు రాబోతున్నాయి. ఆయన అందులో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో అబద్ధాలు చెప్పారు. ఎలా అబద్ధాలు చెప్పారు అని చెప్పడానికి కావాల్సినటువంటి ఆధారాలతో కూడుకున్నటువంటి కొన్ని ప్రూఫ్లని ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు సంపాదించారు. 9 గంటల 45 నిమిషాల నుంచి 50 నిమిషాల లోపల, అంటే ఆ 5 మినిట్స్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ టైంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగిన తర్వాత పైకి వెళ్ళిపోయారు. అక్కడ మొత్తం సినిమా అంతా కూడా జరుగుతుంటే 10 గంటల 40 నిమిషాల సమయంలో మేనేజర్ దగ్గర, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి మేనేజర్ ఎవరైతే సంతోష్ ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి పోలీసులు, అక్కడ ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీసులు చాలా స్పష్టంగా కూడా కింద తొక్కిసలాట జరిగింది, ఇక వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పడంలో సరే నేను ఇంటిమేషన్ ఇస్తాను అంటే డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి అల్లు అర్జున్కే చెప్పాలి అనుకున్నారు. కానీ మధ్యలో ఉన్నటువంటి సంతోష్ ఎవరైతే మేనేజర్ ఉన్నారో అతను వండుకొని నేను ఇంటిమేషన్ ఇస్తాను, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పారు. సరే ఓకే చెప్తారు, వెళ్ళిపోతారేమో అనుకున్నారు. మళ్ళీ సమయం అయింది, మళ్ళీ 11 గంటల 40 నిమిషాలు అయింది సార్. సో 11 గంటల 40 నిమిషాలు అయితే అప్పటికీ కూడా ఏ మాత్రం కూడా స్పందన లేదు. ఇంకా మొత్తం అక్కడికి డీసీపీ చేరుకున్నారు. అక్కడికి డీసీపీ చేరుకున్న తర్వాత డైరెక్ట్గా 12 గంటలు అంటే ఆల్మోస్ట్ ఇంకా సినిమా ఎండింగ్ టైంలో ఉంది. అక్కడికి వెళ్ళి మర్యాదగా చెప్పారు సార్, వస్తారా లేకపోతే మేము చేయాల్సింది చేయాలా అనేటటువంటి ఒక పెద్ద స్వరం ఉంటుంది కదా సార్, లౌడ్ పోలీసు లాంగ్వేజ్ ఉంటుంది. ఆ పోలీస్ లాంగ్వేజ్లో సాక్షాత్తు డీసీపీనే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ గారు మేనేజర్ లేదు ఎవరు పక్కకి వెళ్ళిపో అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇక్కడ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం జరిగింది, ఒక మహిళ ఒక చిన్న బాబు చాలా సీరియస్గా ఉన్నారు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు సీరియస్గా ఉన్నారు అంటే చనిపోయారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్, మహిళ చనిపోయిందని చెప్పిన ఇన్ఫర్మేషన్ సార్. ఇదంతా నిన్నటి గోల, నిన్నటిది అయిపోయింది చరిత్ర, ఈరోజు కొత్త చరిత్ర నడుస్తుంది. ఇదంతా అయిపోయింది. డీజీపీ గారు, సిపి గారు, ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు ఇంకా కుదరలేదు పాపం అక్కడ ఉన్నటువంటి. రేపు కానీ ఎల్లుండి కానీ సార్ హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ ఏదైతే బెయిల్ మీద ఇప్పుడు బయట ఉన్నారో దానికి సంబంధించి ఒక పిటిషన్ కోర్టులో వేయబోతున్నారు సార్. ఆ పిటిషన్ వేసి ఎలాగైనా సరే అంటే ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మొత్తం కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ మీద ప్రభావం చూపించే విధంగా అల్లు అర్జున్ వ్యాఖ్యలు చేశారు అనే దానికి కావాల్సినటువంటి ప్రూఫ్లతో రేపు ఆల్మోస్ట్ ఈరోజు వేయాలి సార్, ఈరోజు వేయలేదు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ అల్లు అర్జున్ మీద హైదరాబాద్ పోలీసులు కోర్టుకు వెళ్ళి బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయించడానికి ఆల్మోస్ట్ ఇంకా
100% కదా 99.99% అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయించడానికి ప్రయత్నాలు చేయబోతున్నారు. క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి సార్. ఓకే, సరే అయితే చూద్దాం బ్రేక్.